ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 40ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యంతో భక్తితో నిండిపోయిన అర్జునుడు భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి కీర్తిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వః అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ సర్వాత్మక, నీకు ముందు వైపు నుండి వెనుక వైపు నుండి కూడా నా నమస్కారములు. ఓ ప్రభో, నీకు అన్ని దిశల నుండి నమస్కరిస్తున్నాను. నీవు అనంతమైన శక్తి, అంతులేని పరాక్రమము కలవాడవు. నీవు ఈ విశ్వమంతటా వ్యాపించియున్నావు, కాబట్టి నీవే సర్వస్వము. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడు కేవలం ఒక దిక్కులోనో ఒక రూపంలోనో లేడని, ఆయన సర్వాంతర్యామి అని అర్జునుడు గ్రహించాడు. మనం చూసే ప్రతిదానిలో, అనుభవించే ప్రతిదానిలో ఉన్నది ఆ పరమాత్మే అనే గొప్ప సత్యాన్ని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఇది పూర్తి భక్తి మరియు సమర్పణ భావనను సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం దైవాన్ని కేవలం దేవాలయంలోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, తోటి మనుషులలో కూడా చూడటానికి ప్రయత్నించాలి. ఇది అందరి పట్ల గౌరవాన్ని, ప్రేమను పెంచుతుంది. కష్ట సమయాల్లో దైవిక శక్తి మనకు అన్ని వైపుల నుండి అండగా ఉందని గుర్తుంచుకుంటే భయం మరియు ఒంటరితనం దూరమై మనోబలం పెరుగుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.